న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచి జగజ్జేతగా అవతరించింది. కివీస్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి చెలరేగి ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు గెలవడం ఆనందంగా ఉంది. టోర్నీ ఆశాంతం చాలా బాగా ఆడాం. ఇలాంటి ప్రదర్శనతో విజేతగా నిలవడం గొప్పగా ఉంది. మనం వైవిధ్యంగా ఆడాలనుకుంటున్నప్పుడు జట్టు మద్దతు అవసరం. నాకు జట్టు అండగా నిలిచింది. ఇదే విషయంపై 2023 ప్రపంచ కప్ సమయంలో రాహుల్ ద్రావిడ్తో, ఇప్పుడు గౌతమ్ భాయ్తో మాట్లాడాను. ఇలాంటి పిచ్ మీద ఆడేటప్పుడు పరిసరాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తొలి 6 ఓవర్ల పాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నాను. ఒకవేళ నేను అవుట్ అయినా మా ప్రణాళిక అమలు చేయాలనుకున్నాము. 8వ స్థానం వరకు బ్యాటర్లు ఉండడం సైతం మాకు ఎంతగానో కలిసి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం నేను వన్డేలకు వీడ్కోలు పలుకుతానని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయమై ఇప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్లాన్లు లేవు. నా రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దు. వన్డే ఫార్మాట్ నుండి ఇప్పుడే నేను రిటైర్ కావట్లేదని రోహిత్ స్పష్టత ఇచ్చాడు. అయితే చివర్లో సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని, అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. రోహిత్ మాటలు చూస్తే రిటైర్ అవ్వనని చెబుతూనే ఎప్పుడూ ఆడుతూ ఉంటే యువ ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పడం ద్వారా త్వరలోనే రిటైర్ అవుతాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.